మొన్న అసెంబ్లీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి మేము అసెంబ్లీలో మన ఆర్ఓ ఆఫీసులో నామినేషన్ వేసానండి. నా పేరు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, బీసీ నాయకుడిని, బీసీ కులాలకు చెందిన వ్యక్తిని. నేను నామినేషన్ వేస్తే నాకు బాబు అలాగండి, మాకు వచ్చిన గుర్తు ఏమండి, మాకు వచ్చిన గుర్తు ఏమొచ్చిందండి? ఏమండి, పెన్న బౌల్ అనే గుర్తు వచ్చిందండి. పెన్న బౌల్ అనే గుర్తు వస్తే మాకు రాకుండా ఇవాళ జనసేన నాయకులు గ్లాసు పోలు ఉండదని నాకు వచ్చిన గుర్తుని వెంటనే తీయించేశారండి. తీయించేస్తే 1000 మంది ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్తాడు బీసీల పార్టీ, బీసీలు ఎస్సీలునే కావాలంటాడు. కనీసం ఒక బీసీ వారికి పెన్నబావులు గుర్తొస్తే 1000 మందిని తీసుకొచ్చి ఆర్ఓ ఆఫీసును ముట్టడించి ఆ గుర్తు రాకుండా ఆపు చేసి నాకు ఇవాళ మైత్ గుర్తు ఇచ్చారు. భారత రాజ్యాంగం ఎక్కడుంది? డబ్బులు ఉన్నవాడిదే, జనాలు ఉన్నవాడిదే రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఎక్కడ పనిచేస్తున్నాయి? ఇవాళ మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నాకు గుర్తునే లాగేసుకున్నారు. అటువంటి గుర్తులు లాక్కున్నారంటే ఏం చేయాలి? ఏం చేసే పరిస్థితుల్లో లేము. అప్పుడు మైకు గుర్తు ప్రకటించా తీసుకున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారండి? బీసీలు ఓట్లు కావాలంటే ఆయనకి ఈ 2 జిల్లాల్లో ఏమంటే తూర్పు, పాత పశ్చిమ గోదావరి జిల్లాల్లో మన బీసీ కులాలకు చెందిన వాళ్ళు పితాని బాలకృష్ణ 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అతను టికెట్ ఇవ్వలేదు. కాకినాడ జిల్లాలో ఎవరికన్నా ఓ టికెట్ ఇచ్చారా? ఇవాళ కాకినాడ 2 కాపులకి ఇచ్చుకున్నాడు ఆయన. కాకినాడ ఎంపీ కూడా కాపులకి ఇచ్చుకున్నాడు. ఇవాళ ఏదైతే పిఠాపురం నియోజకవర్గం కూడా ఆయనే పోటీ చేస్తున్నాడు. మన బీసీ ఓట్లు కావాలి, వీళ్ళకి మన బీసీలు ఓట్లు కావాలి. మన బీసీలు జేజేలు కొట్టించాలి, మనం ఓట్లు వేయాలి, జేజేలు కొట్టించాలి. అన్ని పార్టీలు కూడా ఇలాగే మనల్ని మోసం చేశాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన చెప్తాడు ఈ నియోజకవర్గంలో చేసేటప్పుడు ఒక బీసీ వారికి ఎవడో ఒక ఎన్నికల గుర్తు ఎవడే పెన్నబావులు అనే గుర్తు వస్తే బలవంతంగా 1000 మందిని తీసుకొచ్చి ఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయించాడు. ఒక బీసీ వాడిని రేపొద్దున్న ఆయన ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ వాళ్ళు బట్టగట్టి తిరుగుతారు. ఒక దమ్మున్న బీసీ నాయకుడు నేను. ఒక దమ్మున్న బీసీ నాయకుడికే రక్షణ లేకపోతే ఒక సాధారణమైన బీసీకి ఏ విధమైన రక్షణ ఉంటుంది? ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు మంచితోళ్ళు అయితే మంచోళ్ళు అయి ఉండొచ్చు. 1000 మంది వచ్చారండి ఆర్ఓ ఆఫీస్కి. 1000 మంది వచ్చి నాకు ప్రకటించిన గుర్తుంది ఇస్తారు. మీరు భవిష్యత్తులో మన బీసీ ఎస్సీలకు రక్షణ ఉండాలంటే ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. మీ ఓట్లు మీ ఇష్టం. స్వతంత్రం వచ్చిన 76 సంవత్సరాల్లో బీసీ కులాలను చెంచి ఏ రాజకీయ పార్టీ రాలేదు. ఇప్పుడు మేము వచ్చాం. కనీసం ఓటు మీరు ఏతే వేయండి, మేము చెప్పే మాటలన్నా సరే ఆలకించండి. స్వతంత్రం వచ్చిన 76 సంవత్సరాల్లో ఓట్లు వేయడానికే పుట్టామా మనం? నేను ఇందాక లెక్కలు చెప్పాను. మన డబ్బులతోటే ఈ ప్రభుత్వాలు నడుస్తాయి, మన కట్టే పన్నులతో ఈ ప్రభుత్వాలు నడుస్తాయి. అంతే తప్ప కానీ ఎవరు బాబుల సొమ్ము, ఎవరు తాత సొమ్ము చేయరు. ఆలోచించండి. చదువుకున్న పిల్లలు ఇవాళ 42 లక్షల మంది ఖాళీగా ఉన్నారు. ఎంఏలు, పీజీలు, డిగ్రీలు చేసి ఉద్యోగాలు లేవు. ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ ఎస్సీజెడ్ ఉంది. అవునే, ఎస్సీజెడ్ ఉంది. 11,000 ఎకరాలు లేబర్ దగ్గర తీసేసుకున్నారు. కేవీ రావు దోసేశాడు, తర్వాత జిఎంఆర్కి అమ్మేశారు. జిఎంఆర్ దోసేసింది, ఇవాళ అరవిందోరి ఏడేళ్ళకి అమ్మేశారు. ఇది వీళ్ళు చేసే ప్రయత్నాలు. అందుకని పేదల పార్టీ అయిన తెలుగు జనతా పార్టీ ఈరోజు మీ ముందుకు వచ్చింది. మా ఎన్నికల గుర్తు మైక్ గుర్తండి, నెంబర్ 7లో ఉంటుంది. మీకు నచ్చితే ఓటు వేయండి. మేము డబ్బులు ఇచ్చుకున్న వాళ్ళం కాదు, అవునే డబ్బులతో తిరిగిన వాళ్ళం కాదు, పేదోళ్ళం. మన బీసీల దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? 50 కోట్లు, 100 కోట్లు. ఇక్కడ దాదాపుగా స్వతంత్రం వచ్చిన 60 సంవత్సరాలు, 76 సంవత్సరాల్లో ఏమంటే కాపులే ఎమ్మెల్యేలుగా చేశారు. మన బీసీలు దేనికి పనిచేయమా? ఇక్కడ 2,50,000 ఓటింగ్ ఉంది. ఇందులో 1,40,000 మంది మన బీసీలు ఉన్నాం, 30,000 మంది ఎస్సీలు ఉన్నాం. ఎస్సీ బీసీలు మనం దేనికి పనిచేస్తాం? ఓట్లు వేయడానికి, జేజేలు కొట్టడానికి వీళ్ళకే పనిచేసాం తప్ప మన భావితరాల పిల్లల భవిష్యత్తు కావాలంటే ఖచ్చితంగా మార్పు రావాలి. ఇవాళ అన్ని పార్టీలు కూడా మనల్ని ఎవరు గుర్తించినాడు? ఎవరమ్మ కూడా మనం గుర్తించలేదు. తుని ఎమ్మెల్యేకి ఎవరికి ఇచ్చారు? అవునే, తుని ఎమ్మెల్యే ఎవరికి ఇచ్చారండి? మన కాకినాడ జిల్లాలో చూసుకోండి, 20 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ ఓటర్లు ఉన్నారు. అందులో 12,60,000 మంది మన బీసీలు ఉన్నాం. ఏంటి మనకేమి ఇచ్చారు? ఇక్కడ
తుని ఎమ్మెల్యే కాపు గారికి ఇచ్చారు, పత్తిపాడు ఎమ్మెల్యే కాపు గారికి ఇచ్చారు, జగ్గంపేట ఎమ్మెల్యే కాపు గారికి ఇచ్చారు, పిఠాపురం ఎమ్మెల్యే కాపు గారికి ఇచ్చారు, జగ్గంపేట ఎమ్మెల్యే పెద్దాపురం ఎమ్మెల్యే కాపు గారికి ఇచ్చారు, కాకినాడ 2 ఎమ్మెల్యే కాపు గారికి ఇచ్చారు, కాకినాడ 1 ఎమ్మెల్యే రెడ్డి గారికి ఇచ్చారు, కాకినాడ ఎంపీ కాపులకి ఇచ్చారు. ఎందుకయ్యా మన బతుకులు మన బీసీలు 12,50,000 మంది ఉన్న బీసీలారా ఆలోచించండి. నా లాంటి ఎప్పుడైనా వచ్చి ఏ రాజకీయ నాయకుడన్నా ఇలాంటి మాటలు చెప్తాడో ఆలోచించండి. ఆలోచించుకొని మీరు చేసుకోండి. 76 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి, ఇంకా మీరు మారకపోతే మనం ఏం చేస్తాం? మన బతుకులు ఏమవ్వాలి? ఎప్పుడు వడ్డించేవాడు వాళ్ళైనా 100 కొద్ది ఎకరాలు ఎవరయ్యి? పెద్ద పెద్ద ఎస్టేట్లు ఎవరయ్యి? పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఎవరయ్యి? పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఎవరయ్యి? ఇవన్నీ మీకు కనపడతా లేదా? మనం ఇండియాలో ఉన్నామా? మన బీసీలకు అసలు స్వతంత్రం అనేది వచ్చిందా లేదా? ఒక్కసారి ఆలోచించి మన పేదల పార్టీ అయిన తెలుగు జనతా పార్టీ, బీసీఎస్సీల పార్టీ ఒక అవకాశం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది. ఒక గుర్తొస్తేనే పవన్ కళ్యాణ్ గారు 1000 మందిని తీసుకొచ్చి దాడి చేయించాడు. రేపు పొద్దున్న ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందో మీరు చూసుకోండి. దమ్మున్న బీసీ ఓడిని తొక్కేశారు. ఒక పేద బీసీ ఓడిని ఏం చేస్తారో మీ ఇష్టం, మీరందరూ ఆలోచించుకొని చేస్తారని ఈరోజు ఉప్పాడ సెంటర్లో ఉన్న నా జాతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీల్లో ఉన్న పేద కాపులు కూడా దయచేసి అందరూ కూడా ప్రాధాన్యపడి అడుగుతూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మాలో మేము మాట్లాడే తప్పులుంటే